హే గైస్, యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే గనుక దేవుడు అక్కడ మరి 5,000 మందికి తను మరి 5 రొట్టెలు 2 చేపలని మరి ఆశీర్వదించి తను మరి అంతమందికి సమృద్ధిగా మరి భోజనం పెట్టినటువంటి విషయం మనం అందరం కూడా ఒక మిరాకిల్ గా చూస్తామండి. రైట్? ఎస్, దట్స్ అ వండర్ఫుల్ మిరాకిల్ మేడ్ బై గాడ్. కానీ ఆ భోజనం అంతా అయిపోయాక 5,000 మంది తృప్తిగా తినేసిన తర్వాత కూడా అక్కడ కొన్ని ముక్కలు మిగిలిపోయి ఉన్నాయట. ఎస్, దేవుడు అవి ముక్కలే కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయలేదండి. దేవుడు తన శిష్యులతో ఏమంటాడు తెలుసా? ఆ ఏది కూడా నష్టపోకుండా ఆ మిగిలిన ముక్కల్ని పోగు చేయుడి అని తన శిష్యులతో చెప్తాడంట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏంటండి, ఆ మిగిలిపోయినటువంటి ముక్కల్ని దేవుడు చూస్తున్నాడు. ఏదైతే వాళ్ళు తృప్తిగా తిన్నారో దానికి ఎంతైతే విలువ ఉందో సేమ్ ఇక్కడ మిగిలిపోయినటువంటి ఆ యొక్క ముక్కలకి కూడా అదే విలువ దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడండి. మిగిలిపోయినటువంటి ముక్కలను దేవుడు పోగు చేయమన్నప్పుడు వాళ్ళంతా మరి కొన్ని గంపలుగా మరి వాళ్ళు 12 గంపలుగా దే హావ్ కలెక్టెడ్ ఇట్ అనమాట. సో నీ జీవితంలో కూడా నువ్వెన్నెన్నో ఆశలు కలిగి ఉన్నావు, ఏదేదో డిజైర్స్ ఉన్నాయి నీకు, అన్నీ నువ్వు అనుకున్నావు నాకు ఇవన్నీ కావాలి అని, కానీ కొన్ని ముక్కలుగా నీ జీవితంలో మిగిలిపోయి ఉన్నాయేమో. ఇక అనారోగ్య పరిస్థితులు ఇంకా మారవు అని చెప్పేసి అది ఒక ముక్కగా నీ జీవితంలో మిగిలిపోయి ఉన్నదేమో. మైట్ బి యు ఆర్ ఇగ్నోరింగ్ దట్. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, నేను ఇది అచీవ్ అవ్వాలనుకున్నాను, డ్యూ టు దిస్ ప్రాబ్లమ్ ఐ కుడ్ నాట్ అచీవ్ అని చెప్పేసి నువ్వు కొన్ని డెసిషన్స్ ఆల్రెడీ తీసుకున్నావేమో. బట్ రిమెంబర్, దేవుడు ఆ ముక్కల్ని చూస్తున్నాడు. నువ్వు ఇగ్నోర్ చేసి నువ్వు మర్చిపోయి ఉన్నావేమో, కానీ దేవుడు స్టిల్ హీస్ వాచింగ్ ఎట్ దట్, హీస్ స్టిల్ లుకింగ్ టు దోస్ బ్రోకెన్ పీసెస్. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? స్పెషల్లీ తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, సంఘ కాపురులకి. మరి దేవుని యొక్క సిలువను, సువార్త అనేటువంటి భారంని మోసుకొని వెళ్తున్న మనందరి మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంచాడండి దేవుడు. ఏ పాపి అయినా ఏ ముక్కలుగా తన జీవితం మిగిల్చుకొని ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడు? కలెక్ట్ దోస్ థింగ్స్. ఎవరైతే దేవుని సన్నిధికి రావట్లేదు పట్టుకోండి వాళ్ళని. ఎవరైతే పాప పూవిలో ఉన్నారో స్టిల్ వాళ్ళని హోల్డ్ చేయమంటున్నాడు దేవుడు. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో బ్రింగ్ దెమ్. God is there to do a wonderful miracle in their lives. God is watching everything. దేవుని దగ్గర ప్రతి ముక్కకు కూడా మంచి విలువ ఉందన్న సంగతి మాత్రం మర్చిపోకండి.